హాయ్ అండి, నేను మీ భార్గవి వ్లాగ్స్ అండి. పచ్చిమిర్చి బాగా వేయించేసుకొని, ధనియాల జీలకర్ర బాగా వేయించేసుకొని ఇలా రెడీగా పెట్టుకుంటున్నాను. ఎందుకో తెలుసా? అది క్యాబేజీ టమోటా పచ్చడి చేసుకోవడానికి. టమోటా క్యాబేజీ కాంబినేషన్ చాలా బాగుంటుంది పచ్చడి. సో దానికోసం నా స్టైల్ ఇలాగే చేసుకుంటాను నేను. నాకు కొంచెం గట్టి పచ్చడిగా చేసుకుంటూ పలుచగా కూడా చేసుకుంటాను. అంటే థిక్నెస్ ఉంటుంది, మళ్ళీ మామూలు చట్నీ దోశలకు అలా కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం రైస్లో కాబట్టి కొంచెం అలాగే చేసుకుంటాను. సన్నగా తరిమి పెట్టుకుని క్యాబేజ్ నీట్గా కడిగేసి పెట్టుకుని ఇలా బాగా వేయించేసుకుంటూ ఉంటే ఇందులో మళ్ళీ టమోటా అండ్ పసుపు కూడా యాడ్ చేసి బాగా కలిపేసాను అనమాట. సో ఇలా కలిపేసుకున్న ఇంకా బాగా మగాలి, సో సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను. ఇలా యాడ్ చేసుకుని కొంచెం మూత పెట్టి 2 times అలా మూత పెట్టి 2-3 సార్లు కలిపి పెట్టుకుంటా. అంటే వన్ సైడ్ వేగుతుంది, కొన్ని దగ్గర వేగదు. సో ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే ఫోన్ స్టాండ్ ఇరిగిపోయిందండి. సో నేను బై హ్యాండ్ పట్టుకొని ఇలా కలుపుతూ చేస్తూ వీడియో చేస్తున్నాను. సో నాకు అది ఇబ్బందిగానే ఉంది. రెండు ఉన్నాయి, రెండు కూడా ఒకటైతే మోల్డ్ అవ్వదు వీడియోకి. ఇలాగా స్టాండ్ ఉండదు, కింద ఒకటి స్టాండ్ ఉన్నది మాత్రం అది కొంచెం బెండ్ అవ్వట్లేదు. సో ఒకటి ఉంటే ఒకటి ఉండట్లేదు, దానికి రెండు కూడా అయిపోయింది. పాతది కూడా స్టాండ్ విడిగిపోయింది అనమాట. సో అందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసేసి ఫస్ట్ ట్రిప్ అయిపోయింది. మిక్సీ జార్ చిన్నది ఉండదు, సెకండ్ ట్రిప్ కూడా మళ్ళీ గ్రైండ్ చేసి పెట్టేసుకొని పచ్చడి రెడీ చేసి పెట్టుకున్నాను. వేడివేడి అన్నంలో శుభ్రంగా కలిపేసుకొని తినేసాను నేను. యమ్మీగా ఉంది, అదిరిపోయిందంటే అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చేసుకొని తినండి. వావ్.